హాయ్ అండి. పేపర్ బక్రం ఉపయోగించి నెక్ డిజైన్ ఎలా కుట్టాలో చూపిస్తాను రండి. ముందు మనం డిజైన్ డ్రా చేసుకొని పేపర్ బక్రం పైన ఆ బక్రం పేపర్ని లైనింగ్ క్లాత్ పైన పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ క్లాత్ దానికి అతుక్కుపోతుందనమాట, ఎటు కదలకుండా ఉంటుంది. లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకొని అవి నాలుగు వైపులా కూడా పిన్స్ పెట్టుకొని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ పేపర్ బక్రం మీద నుంచి ఒక కుట్టు రావాలండి. ఎందుకంటే ఆ డిజైన్ ఎలా అయితే ఉందో అలాగే మీరు చేతితో క్లాత్ని తిప్పుకుంటూ డిజైన్స్ కుట్టుకోవాలి. మనకి మిగిలిన ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ని అంతా కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి. టక్స్ ఇచ్చుకున్నాం అనుకోండి, క్లాత్ రివర్స్ తిప్పడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మనం డిజైన్ ఎలా అయితే కుట్టామో అలాగనే మనం టక్స్ ఇచ్చుకున్నాం అనుకోండి, మనం రివర్స్ చేసుకునేటప్పుడు చాలా నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ మీద కదా మనం కుట్టు వేసాము, ఈ లైనింగ్ క్లాత్ లోపలకంటూ ఉండిపోతుంది, ఒరిజినల్ క్లాత్ పైకి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను మీకు వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే మీరు క్లాత్ని అంతా రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకొని డిజైన్ ప్రకారంగాన పైనుంచి ఒక కుట్టు వేసుకున్నారనుకోండి, ఆ డిజైన్ పైన ఉండే క్లాత్ అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుందన్నమాట. మనం వీడియోలో చూపించే విధంగా మీరు క్లాత్ని అంతా సరి చేసుకొని ఒక స్టిచ్ అంటూ వేసేసుకోండి. మనం పేపర్ బక్రం ఉపయోగించి నెక్ డిజైన్స్ అవన్నీ నీట్గా కుట్టుకోవచ్చండి. బ్లౌజు డిజైన్స్ కుట్టామనుకోండి చాలా నీట్గా ఉంటుంది. ఆ బ్లౌజ్కి మనం షో బటన్స్ అయినా వేసుకున్నా లేకపోతే హ్యాంగింగ్ థ్రెడ్స్ పెట్టుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుందండి. చూడటానికి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. థ్యాంక్ యూ.